నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడలో బుధవారం నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి. అభిమానుల రాకతో నిమ్మాడలో దారులన్నీ జనసంద్రంగా మారింది. విశేష రీతిలో అశేష జనవాహిని తరలివచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు అందించి వారితో తమ ఆనందాలు పంచుకున్నారు. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు బొకేలు, సాలువలు స్థానంలో నోటు పుస్తకాలు కొనుగోలు చేసి పేదల పిల్లలకు చేతి ఇచ్చేలా కార్యకర్తలు, అభిమానులు ముందుకు వచ్చారు. వారి చొరవను రాష్ట్ర మంత్రి అచ్చెన్న, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. జిల్లా ప్రగతికి అన్ని వేళలా కృషి చేస్తారని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్న తెలిపారు. జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్, జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శాసనసభ్యులు గొండు శంకర్, గౌతు సురీష, మామిడి గోవిందరావు తదితరులు అభినందనలు తెలిపారు. ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియడంతో మరొక వారం రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏసీపీ విధి విధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబర్తో జీవో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 7వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా జనవరి 11వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను జనవరి 17వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని వెల్లడించారు. విజ్ఞానంతో పాటు నైతిక విలువలతో కూడిన విద్య ప్రస్తుత సమాజానికి అవసరమని జేఎన్టీయూ కార్యనిర్వాహక మండలి సభ్యులు, శివాని విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధి దుప్పల వెంకట్రావు అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంకు సంబంధించి నూతన సంవత్సర క్యాలెండర్ను, అలాగే డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. జాతీయ భావ ప్రేరిత విలువలతో కూడిన విద్యకై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని కొనియాడారు. ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్, సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, హెచ్ఆర్ల మురళి, నట్టు సోమేశ్వరరావు, రవిభట్లు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వారు క్యాలెండర్ రిలీజ్కి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులోకి విద్యను నేర్పించే గురువు వాళ్ళది మనం ఈరోజు సన్మానం చేస్తున్నాం. నేను కూడా చెప్పేది ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా విద్యార్థులు బాగుండాలంటే అమ్మా, నాన్న తర్వాత గురువే. ఎందుకంటే మీరు తీర్చిదిద్దిన బట్టే సమాజంలో ఎలా మెలగాలి, ఎలా చేయాలనేది అందరి పిల్లలకి తెలుస్తుంది. సో అలాంటి ఇంకా మంచి విలువలతో కూడిన విద్యను మీరు అందరూ మీ సంఘం తరఫున మీరు అందరికీ చెప్పాలని, బాగా సమాజాన్ని బాగుపడేటట్టు చేయాలని, పిల్లల్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయం ఈ రోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అభిమాన సందర్భంగా మారింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మంత్రి క్యాంపు కార్యాలయంకు చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఈ నూతన సంవత్సరంలో అన్ని మంచి జరగాలని, అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడుతో కలిసి తాము నిరంతరం పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. స్పందన టీవీ ప్రేక్షకులకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో అందరూ వారి అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు, ఎమ్మెల్యే శంకర్ను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చం అందజేశారు. అలాగే టీడీపీ సీనియర్ నాయకులు కింజరాపు హరివరప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను దుప్పల వెంకట్రావు తెలిపారు. స్పందన టీవీ ప్రేక్షకులకు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
కొత్తగా వచ్చే ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు ఆనందాలను ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధి కూడా బాగా చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నియోజకవర్గ ప్రజలు అలాగే స్పందన టీవీ ప్రేక్షకులు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నూతన సంవత్సర వేడుకలు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ స్వగృహంలో బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఇల్లు ఈ రోజు జనసంద్రంతో నిండిపోయి జాతరను తలపించింది. గుండా దంపతులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వేకువ జాము నుంచి నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద ఎత్తున గుండా అభిమానులు గుండా వారింటికి వచ్చి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కూడా ఎన్నడూ లేనంతగా అరసవరిలో ఆమె గృహం అభిమానులతో ఈ రోజు కలకలలాడింది. ఈ సందర్భంగా గుండా దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంతగా అభిమానిస్తూ తమ అభిమానులకు కార్యకర్తలకు స్థానిక ప్రజలకు తాము ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని అన్నారు. తామెప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లో ఉంటున్నామని స్వార్థ ప్రయోజనాలకు దూరంగా ఉంటున్నామని చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని గుండా అభిమానులు కార్యకర్తలు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు గుండా ఇంట కనిపించడం ఆ ప్రాంతమంతా జనసందోహంగా తలపెంచడంతో స్థానికులు అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్పందన న్యూస్ విభాగం ఆధ్వర్యాన రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ శ్రీ సాయి స్పందన కమ్యూనికేషన్ ఎండి దుప్పల వెంకట్రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయు పాలక మండలి సభ్యులు శివాని కళాశాల యాజమాన్య ప్రతినిధి దుప్పల వెంకట్రావు ఎమ్మెల్యే కోన రవికుమార్కు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. స్పందన న్యూస్ ప్రజల పక్షాన నిలుస్తోందని కోన రవికుమార్ కొనియాడారు. మరింతగా శ్రమించి ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. డిజిటల్ సేవల వాడకంలో అవగాహన రాహిత్యం ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు రావడంతో జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు పెరిగాయని ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2024 వార్షిక నేర గణాంకాలను వివరించారు. 2023లో 37 కేసులు నమోదు కాగా 2024లో 58 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో సైబర్ నేరాల వల్ల మోసపోయిన 5 బాధితులకు సంబంధించి 10,13,951 రూపాయలు కోర్టు ద్వారా తొలిసారి అందించామని వెల్లడించారు. వైట్ కలర్ నేరాలకు సంబంధించి 2023లో 183 కేసులు నమోదు కాగా 2024లో 112 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. హత్యాయత్నం కేసులు 67%, నరహంతక కేసులు 100%, అత్యాచారం కేసులు 62.5%, ఫోక్సో కేసులు 8% పెరిగాయన్నారు. రాత్రి వేళ ఇళ్లలో దొంగతనాలు 13%, సాధారణ దొంగతనాలు 42% పెరిగాయని తెలిపారు. పశు అక్రమ రవాణా 2024లో అధికంగా చోటు చేసుకున్నాయని 119% కేసులు పెరిగాయని చెప్పారు. మద్యం అక్రమ రవాణా, విక్రయాలు, సారా విక్రయాలు తదితర కేసులు 180 నుంచి 777కు పెరిగాయన్నారు. హత్యలు 36%, కిడ్నాప్ కేసులు 17%, వరకట్నం మరణాలు 33%, గృహహింస కేసులు 14%, ఎస్సీ ఎస్టీ కేసులు 1%, ఇళ్లలో చోరీలు 19% తగ్గాయని చెప్పారు. చీటింగ్ కేసులు 31% మేర తగ్గాయని చెప్పారు. 2023తో పోలిస్తే మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. 2023లో 512 కేసులు నమోదు కాగా 2024లో 467 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వరకట్న వేధింపులు, గృహహింస కేసులు 2023లో 369 కేసులు నమోదు కాగా 2024లో 312 కేసులు వచ్చాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు 1% మేర తగ్గాయని చెప్పారు. 2023లో 67 కేసులు రాగా 2024లో 66 కేసులు నమోదయ్యాయని తెలిపారు. పెరిగిన ఆస్తి చోరీ కేసులు 2023లో ఆస్తికి సంబంధించి 271 చోరీ కేసులు నమోదు కాగా 165 కేసులను ఛేదించినట్లు తెలిపారు. చోరీ కేసులకు పాల్పడిన 170 మందిని అరెస్టు చేసి 77,13,058 రూపాయల స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామన్నారు. 2024లో 342 కేసులు నమోదు కాగా 229 కేసులు ఛేదించామని చెప్పారు. చోరీలకు పాల్పడిన 288 మందిని అరెస్టు చేసి 2,47,34,660 రూపాయల స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామన్నారు. 2023లో 19 గంజాయి కేసులు నమోదు కాగా 66 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 338.80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2024లో 50 కేసులు నమోదు కాగా 96 మందిని అరెస్టు చేసి 1322.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తగ్గిన రోడ్డు ప్రమాదాలు 2023లో
282 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 297 మంది మరణించారని తెలిపారు. ముందస్తు నిఘా, సమాచార సేకరణ, విజిబుల్ పోలీసింగ్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పలు పోలీస్ విభాగాల మధ్య సమన్వయంతో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. కొత్త సంవత్సరంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా తదితర తీవ్ర నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. స్పందన న్యూస్ విభాగం ఆధ్వర్యాన రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు శ్రీ సాయి స్పందన కమ్యూనికేషన్ ఎండి దుప్పల వెంకట్రావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు, శివాని కళాశాల యాజమాన్య ప్రతినిధి దుప్పల వెంకట్రావు ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావుకు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. స్పందన న్యూస్ ప్రజల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే కొనియాడారు. మరింతగా శ్రమించి ప్రజల పక్షాన నిలుస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ అలాగే రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి నాయకులకి నా హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే స్పందన టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 లాగే 2025 కూడా మన ఎచ్చెర్ల నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడుస్తాం. తప్పకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో మన ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. ఇంకా మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మన నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చే విధంగా మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ప్రేమాభిమానాలతో, మీ ఆశీస్సులతో ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. స్టైఫండరీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులు ఎవరూ కూడా దళారులు పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారిచే నిర్వహించబడుతున్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నిబంధనలు అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా శారీరక దేహ దారుఢ్యం పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ ఓ పత్రికా ప్రకటన జారీ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో పాల్గొన్న అభ్యర్థులు ఎవరు కూడా దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతిభ సామర్థ్యాన్ని బట్టి ఎచ్చెర్ల పోలీస్ ఆర్ రిజర్వ్ మైదానంలో నిర్వహించబడుతున్న శారీరక దేహ దారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే వ్యక్తులు తారసపడితే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా ఫోన్ నెంబర్ 6309900 నంబర్లకు నేరుగా సంప్రదించాలని, అట్టి వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని, దళారులు మాయమాటలు చెప్పే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. స్పందన టీవీ వార్షిక క్యాలెండర్ను ప్రముఖ కమేడియన్ హైపర్ ఆది మంగళవారం నాడు ఆవిష్కరించారు. మంగళవారం నాడు నగరంలోని గ్రాండ్ కన్వెన్షన్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కమేడియన్ హైపర్ ఆది స్పందన టీవీ వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. స్పందన టీవీ జిల్లాలో అందిస్తున్న సేవలు తెలుసుకుని అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రముఖ వ్యాపారవేత్త, జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు బుధవారం నూతన సంవత్సర వేడుకలు మాజీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరగగా ఆయనను దుప్పల వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ను కలిసి పుష్పగుచ్చంను అందజేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. 3 దశాబ్దాలుగా శ్రీకాకుళం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మురికి వాడల్లో వైద్య సేవలు అందిస్తున్న పేదల వైద్యులు డాక్టర్ వండాన సింహన్నను లయన్స్ క్లబ్ ఆఫ్ అర్సవల్లి, స్టార్ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యాన బుధవారం ఘనంగా సత్కరించారు. వైద్యం వ్యాపారం అవుతున్న ఈ రోజుల్లో నిస్వార్థ సేవలు అందిస్తూ కార్పొరేట్ వైద్యంకు ధీటుగా డాక్టర్ సింహన్న సేవలు అందిస్తున్నారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, వావులపల్లి జగన్నాథ నాయుడులు కొనియాడారు. వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందిస్తూ నిరుపేదల పాలిట దైవంగా కొలిచే డాక్టర్ సింహన్నను నూతన సంవత్సరం సందర్భంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎం మల్లిబాబు, నేతల అప్పారావు, పి కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఎండియు ఆపరేటర్లు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ముఖ్య వక్తలు కొనియాడారు. ఈ మేరకు ఎండియు ఆపరేటర్ల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యాన రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ జేసీలు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండియు ఆపరేటర్ల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యాన నూతన సంవత్సర క్యాలెండర్ ను
ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా సజావుగా జరగాలని, పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణతో పాటు సంఘ జాయింట్ సెక్రటరీ అప్పలనాయుడు, అర్బన్ ఎండిఓ ఆపరేటర్స్ అప్పారావు, మాధవ్, కిరణ్, శ్రీను, కిట్టు, వరుణ్, శివప్రసాద్, జగన్, శంకర్, రాజా, రణస్థలం మండలం ఎండిఓ ఆపరేటర్స్ గౌడ్ నాయుడు, చంద్రరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట సంతోష సంబరాలు నింపుతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకొని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొని ఉండేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. రథసప్తమిని రాష్ట్ర పండుగ గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, అరసవెల్లి పేరు ప్రపంచమంతా మారుమోగుతుందని చెప్పారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే శంకర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు. బుధవారం పోలాకి మండలం మబగాం శాసనసభ్యులు స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారని గుర్తు చేసుకున్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యత క్రమంలో అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జిల్లా కేంద్రంలో జరిగాయి. ఈ మేరకు 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు స్థానిక ఎమ్మెల్యే శంకర్ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ డివిజన్లోని కొన్ని సమస్యలను పరిష్కరించాలని, మరింత అభివృద్ధికి సహకారం అందించాలని సూరిబాబు ఎమ్మెల్యేను కోరారు. అలాగే ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ను కూడా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని వర్గాల వారికి వారి వారి రంగాల్లో విజయాలు చేకూరాలని సూరిబాబు ఆకాంక్షించారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో టీడీపీ నాయకులు పిఎంజీ బాబు, సింధు సుధాకర్, ప్రధాన విజయరాం తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని వాడాడ కోడెలలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈరోజు నూతన సంవత్సర వేడుకలు స్కూల్ డైరెక్టర్ సత్యప్రసాద్, ప్రిన్సిపల్ అర్జున్ చక్రవర్తి ఆధ్వర్యాన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. గడిచిన సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానిస్తూ విద్యార్థులు నాట్యాలతో అలరించారు. కొత్త సంవత్సరంలో మరెన్నో విజయాలను సాధించాలని, జ్ఞానం సంపాదించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్మించుకొని వాటిని సాధించుకునేలా విద్యని అభ్యసించాలని ప్రిన్సిపల్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కేక్ని కట్ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులు పంచిపెట్టారు. స్కూల్ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. ఉసిరికాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషాహార అని పిలుస్తారు. దీన్ని శరీరోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. తరచూ వేధించి దగ్గు నుంచి ఉపశమనం ఉండడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి.
చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.